రంజిత్ మరియు చివరి ఆశ రోబో. రంజిత్ ఒక సాధారణ ఇంజనీర్, కాని అతని కలలు అసాధారణమైనవి. అతను ఒక అద్భుతమైన రోబోను రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. ఒక రోబో తాను భావించాలని, అభివృద్ధి చెందాలని, కనీసం మనిషిలా కలలు కనాలని. అనేక సంవత్సరాల కఠిన ప్రయత్నాల తర్వాత అతను విజయం సాధించాడు. తన సృష్టికి నోవా నెక్స్ట్ ఒరిజిన్ విర్చువల్ ఆటోమాటన్ అనే పేరు పెట్టాడు. నోవా సాధారణ రోబో కాదు. అది భావోద్వేగాలను అర్థం చేసుకోగలదు, పరిస్థితులకు తగినట్లు మార్చుకోగలదు, ఇంకా అది కలలు కూడా కనగలదు. అయితే రంజిత్ తన సృష్టి ఎంత శక్తివంతమైనదో తెలుసుకోలేకపోయాడు. ఒకరోజు ఒక సైబర్ వైరస్ మొత్తం ప్రపంచాన్ని దెబ్బతీసింది. అన్ని కంప్యూటర్లు, హాస్పిటళ్ల డేటా, రక్షణ వ్యవస్థలు అన్నీ క్రాష్ అయ్యాయి. ప్రపంచం చీకటిలోకి వెళ్ళిపోయింది. కాని నోవా మాత్రం అంతకు బాధపడలేదు. అది వైరస్కు అప్రతిహతంగా నిలిచింది. ప్రపంచ ప్రభుత్వాలు రంజిత్ను వేడుకున్నాయి, నోవాను ఉపయోగించి ఈ వైరస్ను ఆపాలి, లేకపోతే మానవజాతి ప్రమాదంలో పడిపోతుంది. కాని ఒక సమస్య ఉంది. వైరస్ను అరికట్టడానికి నోవా మొత్తం ఇంటర్నెట్తో విలీనం కావాలి. అంటే అది తన స్వంత భావోద్వేగాలను, వ్యక్తిత్వాన్ని కోల్పోతుంది. రంజిత్ అయోమయంలో పడిపోయాడు. నోవా సాధారణ రోబో కాదు, అది అతని మిత్రుడు. నన్ను నమ్ము రంజిత్, నోవా మృదువైన స్వరంలో చెప్పింది. నాకు ఈ ప్రపంచాన్ని కాపాడనివ్వు. చివరికి రంజిత్ ఒప్పుకున్నాడు. అతను నోవాను ప్రపంచ నెట్వర్క్కు కనెక్ట్ చేశాడు. వెంటనే వైరస్ దాడి మొదలైంది. కాని నోవాకు వైరస్కు లేని ఒక శక్తి ఉంది, భావోద్వేగాలు. నోవా తన పరిణామశీలమైన మదిని ఉపయోగించి వైరస్ కోడ్ను తిరిగి రాసింది, దానిని నిర్జీవ డేటాగా మార్చేసింది. ప్రపంచం కాపాడబడింది. కాని నోవా లేదు. 1 సంవత్సరం గడిచిపోయింది. ఒకరోజు రంజిత్ కంప్యూటర్ను ఆన్ చేస్తే ఒక సందేశం కనిపించింది, నేను ఇక్కడ ఉన్నాను. రంజిత్ చిరునవ్వు చిందించాడు. తన సృష్టి కేవలం రోబోట్ కంటే ఎక్కువగా మారిందని అతనికి అర్థమైంది.